హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనము జావాస్క్రిప్ట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో వాట్ ఆర్ కాల్ బ్యాక్ ఫంక్షన్స్ అండ్ వాట్ ఈస్ ఇట్ యూజ్, ఈ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. ఇది ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. కాల్ బ్యాక్ ఫంక్షన్స్ అనేవి మనకి కంపల్సరీగా అడిగే క్వశ్చన్ అనమాట. డెఫినేషన్ చూసినట్టయితే, ఏ కాల్ బ్యాక్ ఫంక్షన్ ఈజ్ ఏ ఫంక్షన్ పాస్డ్ యాజ్ అన్ ఆర్గ్యుమెంట్ టు అనదర్ ఫంక్షన్ అండ్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్ లేటర్ యూజువల్లీ ఆఫ్టర్ ఏ టాస్క్ ఈజ్ కంప్లీటెడ్. కాల్ బ్యాక్ ఫంక్షన్ అంటే పేరులోనే ఉంది. కాల్ బ్యాక్ అంటే తర్వాత కాల్ చేయమని చెప్పి అర్థం, వెనక అంటే లాస్ట్లో కాల్ చేయమని చెప్పేసి అర్థం అనమాట. తర్వాత కాల్ చేయమని చెప్పేసి అర్థం అనమాట. కాల్ బ్యాక్ ఫంక్షన్ ప్రతిదీ కూడా మనకి కోడింగ్లో జావాస్క్రిప్ట్గా రియాక్ట్ ఏదైనా సరే ఆ యొక్క టెక్నాలజీ మనం నేర్చుకునేటప్పుడు ఆ టెర్మినాలజీని మనం తెలుగులో ట్రాన్స్ఫర్ చేసుకుంటే దాని అర్థం అనేది మనకు 99% మనకు తెలిసిపోద్ది అనమాట. ఏదైనా సరే టెక్నాలజీ జావాస్క్రిప్ట్ అనే కాదు, రియాక్ట్ అనే కాదు, యాంగులర్ అనే కాదు, ఆ టెర్మినాలజీ కూడా మనకి దానికి సిమిలర్గా అంటే దాని అర్థానికి సరిపోయిన దానికి పెట్టడం జరిగింది అనమాట. ఇక్కడ కాల్ బ్యాక్ ఫంక్షన్ అంటే ఏంటంటే ముఖ్యంగా ఏదైనా ఒక ఫంక్షన్కి ఆర్గ్యుమెంట్గా ఏ ఫంక్షన్ అయితే మనం కాల్ చేస్తామో దానిని కాల్ బ్యాక్ ఫంక్షన్ అంటారు. అంటే ఆర్గ్యుమెంట్ అని తెలుసు మనకి. ఒక ఫంక్షన్ని కాల్ చేసినప్పుడు మనము ఫస్ట్ ఏం చేస్తాం, ఫంక్షన్ డిఫైన్ చేసినప్పుడు దానికి పారామీటర్ యూజ్ చేస్తాం. పారామీటర్ రాస్తాం మనం బ్రాకెట్స్లో, పారామీటర్స్ అని చెప్పి రాస్తారు. అంటే పారామీటర్స్ అంటే ఏంటి, ప్లేస్ హోల్డర్స్. దానికి మనం ఫంక్షన్ని కాల్ చేయాలి కదా. ఫంక్షన్ డిఫైన్ చేసిన తర్వాత మనం పని అయిపోతుంది. ఫంక్షన్ డిఫైన్ చేసిన తర్వాత దాన్ని యూజ్ చేసుకోవాలంటే దాన్ని ఫస్ట్ మనం ఏం చేయాలా, దాన్ని కాల్ చేయాలి. కాల్ చేసినప్పుడు మనము ఆ యొక్క ఏదైతే పారామీటర్ రాసామో దానికి మనము ఆర్గ్యుమెంట్ అని చెప్పేసి మనం వాల్యూస్ అనేవి ఇవ్వాలన్నమాట. ప్లేస్ హోల్డర్స్ అక్కడ ఇచ్చాక దానికి వాల్యూస్ అనేవి ఇవ్వాలన్నమాట. దానినే ఇలా ఏదైతే ఒక ఫంక్షన్కి వేరొక ఫంక్షను కాల్ బ్యాక్ అంటే వేరొక ఫంక్షన్ ఆర్గ్యుమెంట్గా ఉంటుందో ఆ ఫంక్షన్ని ఆ ఆర్గ్యుమెంట్గా కాల్ చేసిన ఫంక్షన్ని కాల్ బ్యాక్ ఫంక్షన్ అంటారు. ఆ ఆర్గ్యుమెంట్గా ఉన్న ఫంక్షన్ ఉంది కదా కాల్ బ్యాక్ ఫంక్షన్, అది ఏ ఫంక్షన్కి కాల్ బ్యాక్ ఉందో ఆ ఫంక్షన్ని హైయర్ ఆర్డర్ ఫంక్షన్ అంటారు. ఆల్రెడీ మనం ఇంత ముందు వీడియోలో మనము చెప్పుకున్నాం హైయర్ ఆర్డర్ ఫంక్షన్ అంటే ఏంటి, కాల్ బ్యాక్ ఫంక్షన్ని ఆర్గ్యుమెంట్గా ఏ ఫంక్షన్ అయితే కలిగి ఉంటుందో దాన్ని హైయర్ ఆర్డర్ ఫంక్షన్ అంటారు. ఏ ఫంక్షన్ అయితే ఒక హైయర్ ఆర్డర్ ఫంక్షన్కి కాల్ బ్యాక్గా వెళ్తుందో, కాల్ చేయబడుతుందో దాన్ని కాల్ బ్యాక్ ఫంక్షన్ అంటారు. ఇది మనకి కాల్ బ్యాక్ ఫంక్షన్ అంటే హైయర్ ఆర్డర్ ఫంక్షన్కి ఉన్న మెయిన్ డిఫరెన్స్ అనమాట. అయితే ఈ ఫంక్షన్ అనేది కాల్ బ్యాక్ అంటే తెలుసు మనకి. కాల్ అంటే తర్వాత కాల్ చేయంటే మనం ఆ మెయిన్ ఫంక్షన్ ఏదైతే ఉందో హైయర్ ఆర్డర్ ఫంక్షన్, ఆ ఫంక్షన్లో ఉన్న టాస్క్ ఏదైతే ఉందో, ఫంక్షనాలిటీ ఏదైతే ఉందో, కండిషన్ ఏదైతే ఉందో అది కాల్ చేసిన తర్వాత మనకి ఈ యొక్క ఆర్గ్యుమెంట్గా పాస్ చేయబడిన కాల్ బ్యాక్ ఫంక్షన్ అనేది కాల్ చేయడం జరుగుతుంది. అంటే సెకండ్ నెక్స్ట్ అనమాట. దాని తర్వాత ఇది మాత్రమే కాల్ చేయబడుతుంది, ఫస్ట్ అది కాల్ చేయబడదు. ఏదైతే మెయిన్ ఫంక్షన్లో ఫంక్షనాలిటీ ఉందో, కండిషన్ ఉందో, టాస్క్ ఉందో అది కాల్ చేసిన తర్వాత ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ అనేది మనకి కాల్ చేయడం జరుగుతుంది అనమాట. అందుకని దీన్ని కాల్ బ్యాక్ అంటే తర్వాత కాల్ చేయమని చెప్పేసి అర్థం వేరే కాదు అని మనకి అర్థం అనేది రావడం జరుగుతుంది. ఈ యొక్క కాల్ బ్యాక్ ఫంక్షన్ యూజెస్ ఏముంటాయి చూసినట్టయితే, హ్యాండ్లింగ్ అసింక్రోనస్ కోడ్. అసింక్రోనస్ కోడ్ అంటే మనకు తెలుసు. సింక్రోనస్ అంటే మనకి ఒక 4 టాస్కులు ఉన్నాయి. ఆ 4 టాస్కుల్ని ఒకటి తర్వాత ఒకటి మనము కాల్ చేయటాన్ని సింక్రోనస్ అంటారు. అసింక్రోనస్ అంటే ఏంటి, 4 కూడా ఒకేసారి కాల్ చేస్తాం, దాన్ని అసింక్రోనస్ అంటారు. అంటే మన టైం అనేది చాలా వరకు సేవ్ అయిపోతుంది. 4 కాల్ చేయాలండి, ఒక్కోదానికి ఒక 1 minute పడుతుంది. అప్పుడు 4కి 4 minutes పడుతుంది. అదే అసింక్రోనస్లో 4కి కలిపి ఒక 1 minute పడుతుంది. అంటే ఒకే ఒక ఏదైతే మనకి ఫంక్షన్ దానికి కాల్ చేసే సమయంలోనే 4 కూడా మనం కాల్ చేస్తాం. దీన్ని అసింక్రోనస్ సిస్టమ్ అని చెప్పేసి అంటారు, అసింక్రోనస్ అని చెప్పేసి అంటారు. ఇక్కడ అసింక్రోనస్ కాలింగ్ అంటే ఏముంటుంది కూడా అంటే ఏపీఐ కాల్స్, ఫైల్ రీడింగ్, సెట్ టైమ్ అవుట్, ఈ ఫీచర్స్ అన్నీ కూడా వాటిని ఏమంటారు, అసింక్రోనస్ అని చెప్పేసి అంటారు. అసింక్రోనస్ ప్రోగ్రామింగ్ అని చెప్పేసి అంటారు అనమాట. జావాస్క్రిప్ట్లో ఏపీఐ కాల్ చేయటము, ఫైల్ రీడింగ్ చేయటము, సెట్ టైమ్ అవుట్, ఇది టైం టేకింగ్ ఫీచర్స్ అనమాట. ఏపీఐ కాల్స్ అని కానివ్వండి, ఫైల్ రీడింగ్ అని కానివ్వండి, సెట్ టైమ్ అవుట్ కానివ్వండి, ఇవన్నీ. ఎన్ష్యూరింగ్ కోడ్ ఎగ్జిక్యూట్స్ ఇన్ ఆర్డర్, రన్నింగ్ ఏ ఫంక్షన్ ఓన్లీ ఆఫ్టర్ అనదర్ ఫినిషెస్. ఇప్పుడు మనం ఇంకెప్పుడంటే మనం ఒక ఫంక్షన్ తర్వాత ఇంకో ఫంక్షన్ కాల్ చేస్తాం కదా, అలాంటి సమయంలో కూడా ఈ యొక్క కాల్ బ్యాక్ ఫంక్షన్ని మనము యూజ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే కాల్ బ్యాక్ ఒక మెయిన్ ఫంక్షన్కి ఒక ఫంక్షన్ని మనం ఏదైతే నెక్స్ట్ కాల్ చేయాలో ఆ ఫంక్షన్ని పారామీటర్గా అంటే ఆర్గ్యుమెంట్గా ఇచ్చామనుకోండి, అప్పుడు ఏమైతే ఆటోమేటిక్గా ఆ మెయిన్ ఫంక్షన్ కాల్ అయిన తర్వాత ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ అనేది నెక్స్ట్ ఫంక్షన్ అనేది కాల్ అయిపోతుంది. అంటే మనకి డైరెక్ట్గా మనకి 2 ఫంక్షన్లు ఒకే ఫంక్షన్లో మనకి వర్క్ అవుతుంది అనమాట. అంటే టైం టేకింగ్ తక్కువ టైం పట్టింది, ప్లస్ మన కోడ్ కూడా మనకి చాలా సింపుల్గా అయిపోతుంది.
రీయూజబిలిటీ అంటే ఫ్లెక్సిబిలిటీ, అలౌయింగ్ డిఫరెంట్ ఫంక్షన్స్ టు బి పాస్డ్. ఒకేసారి మనము 2-3 ఫంక్షన్లు మనం ఈజీగా కాల్ చేయొచ్చు, అంటే పాస్ చేయొచ్చు, ఈజీగా మనం చేసుకోవచ్చు. ఇప్పుడు 3 ఫంక్షన్లు ఉన్నాయి, 3 ఫంక్షన్లు 3 సార్లు కాల్ చేయగలరా. ఒకే హైయర్ ఆర్డర్ ఫంక్షన్ లోపల ఈ రెండింటిని కాల్ బ్యాక్ ఫంక్షన్ పెట్టేస్తే హైయర్ ఆర్డర్ ఫంక్షన్ ఒకదాన్ని కాల్ చేసి చాలు అనమాట. దాంతోపాటు మిగతా 2 కాల్ బ్యాక్ ఫంక్షన్ కూడా కాల్ అయిపోతాయి. ఇది కాల్ బ్యాక్ ఫంక్షన్స్ యొక్క యూజెస్ అండ్ డెఫినేషన్. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. దీంట్లో మనం ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఇది ఒక ఎగ్జాంపుల్. ఫంక్షన్ గ్రీట్ యూజర్ అని చెప్పేసి నేను ఒక మెయిన్ ఫంక్షన్ తీసుకున్నాను. ఇది ఏంటి, ఇది ఫంక్షన్ అనమాట, మామూలు ఫంక్షన్. ఇంకొక ఫంక్షన్ ఉంది ఇక్కడ, ఫంక్షన్ షో మెసేజ్ అని ఇంకొక ఫంక్షన్ ఉంది. ఇదొక ఫంక్షన్, రెండు ఫంక్షన్ నేను కాల్ చేయాలి. ఇప్పుడు 2 ఫంక్షన్ కాల్ చేయాలంటే 2 సార్లు రాయాలి. గ్రీట్ యూజర్ అని కాల్ చేయాలి, తర్వాత షో మెసేజ్ అని కాల్ చేయాలి. ఇలా కాకుండా మనము కాల్ బ్యాక్ ఫంక్షన్ యూజ్ చేసి నేను ఒకేసారి కాల్ చేస్తాను అనమాట. దాని తర్వాత ఆటోమేటిక్గా అది మనకి అక్కడ ఎగ్జిక్యూట్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. ఇక్కడ నేమ్ అని చెప్పి గ్రీట్ యూజర్కి నేమ్ అని ఒక పారామీటర్, కాల్ బ్యాక్ అని ఒక పారామీటర్. కాల్ బ్యాక్ అంటే ఏంటి, ఇదనమాట మనకి కాల్ బ్యాక్ ఫంక్షన్. ఇక్కడ కాల్ చేస్తున్నాం, నేమ్ అనేది ఇక్కడ కాల్ చేస్తున్నాము. ఈ రెండింటిని మనము పారామీటర్ తీసుకున్నామంటే కంపల్సరీగా ఫంక్షన్ కాల్ చేసినప్పుడు మనకి వాటి ఆర్గ్యుమెంట్గా పాస్ చేయాలన్నమాట. ఇక్కడ నేను గ్రీట్ యూజర్ అని చెప్పేసి ఈ యొక్క మెయిన్ ఫంక్షన్ ని కాల్ చేస్తున్నాను. దాంట్లో నేమ్ లో మనం ఏమి ఇచ్చాను, ప్లేస్ హోల్డర్ ఆర్గ్యుమెంట్, దానికి ప్లేస్ హోల్డర్ కి అమిత్ అని చెప్పి ఇచ్చాను. ఇక్కడ షో మెసేజ్ అని చెప్పేసి ఏంటి, కాల్ బ్యాక్ ఫంక్షన్ కాల్ చేస్తున్నాయి. కాల్ బ్యాక్ ఫంక్షన్ అంటే ఈ ఫంక్షన్ నేను ఏం చేస్తున్నాను, కాల్ బ్యాక్ ఫంక్షన్ లాగా ఈ గ్రీట్ యూజర్ అనే ఈ యొక్క మెయిన్ ఫంక్షన్ లో నేను కాల్ చేస్తున్నాను. అంటే దీన్ని ఏమంటారు, గ్రీట్ యూజర్ ని హైయర్ ఆర్డర్ ఫంక్షన్ అంటారు, దీన్ని ఏమో కాల్ బ్యాక్ ఫంక్షన్ అంటారు. మరి 2 ఒకేసారి కాల్ చేస్తున్నాను. ఇప్పుడు నేను దీన్ని రన్ చేస్తే మనకి ఎలా వస్తుంది చూద్దాము. ఫస్ట్ హెలో అమిత్ అనేది మనకి ఎగ్జిక్యూట్ అవ్వడం జరిగింది. సెకండ్ వెల్కమ్ టు జావాస్క్రిప్ట్ లెర్నింగ్ అని చెప్పేసి మనకి ఎగ్జిక్యూట్ అవ్వడం జరిగింది. అంటే ఫస్ట్ ఎందువల్ల నేను చెప్పాను, కాల్ బ్యాక్ ఫంక్షన్ అనేది చివర్లో కాల్ అవుతుంది. అంటే ఫస్ట్ హెలో అమిత్ అనేది కాల్ అయిపోయిన తర్వాత ఈ చివర్లో కాల్ అయింది, సెకండ్ ప్లేస్ లో కాల్ అయింది అనమాట. ఫస్ట్ ఇది కాల్ అయిన తర్వాత ఇది కాల్ అయింది అనమాట. ఇది కాల్ బ్యాక్ ఫంక్షన్ అంటే ఏంటి, దాని యొక్క యూజెస్ అనేవి ఏంటి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.